హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను తెలుగు డైరీస్. అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఆఫ్టర్ 1 వీక్ తర్వాత మళ్ళీ ఒక లాంగ్ వ్లాగ్ అయితే చేద్దామని స్టార్ట్ చేశాను. మార్నింగ్ మార్నింగ్ డోర్ తీయగానే నల్లపిల్లి కనిపించింది అనమాట. ఐ ఫెల్ట్ హ్యాపీ. ఓకే, నల్లపిల్లి కనిపించినా కూడా చాలా మంచిదేనంట. కొన్ని బిలీఫ్స్ ప్రకారము ఇట్స్ సైన్ ఆఫ్ గుడ్ లక్, అండ్ మనకి ఏదన్నా చెడు జరిగేది ఉంటే కనుక దాన్ని అది టేక్ అవే చేసేస్తుంది, మీకు గుడ్ లక్ని ఇస్తుంది అనేసి ఉందన్నమాట. ఓకే, ఏం కలిసి వస్తుందో ఏమో చూద్దాం తర్వాత అయితే. అండ్ నెక్స్ట్ ఇంకా బయట వాకిలి అదంతా క్లీన్ చేసేసుకుని ముగ్గులు పెట్టేసుకున్న తర్వాత ఇంట్లో కూడా మొత్తము తుడిచేసుకుంటున్నాను అనమాట. యాక్చువల్లీ ఏంటంటే ఇవాళ కార్తీక మాసం స్టార్టింగ్ కదా, వెన్స్డే రోజు నుంచి. సో పాడ్యం దీపాలు వదలడము. సో అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను, ఒత్తులు అన్నీ ముందే ఆవు నెయ్యిలో నానబెట్టి పెట్టేశాను అనమాట. బట్ కొంచెము హెల్త్ అనేది అప్సెట్ అయింది. అప్సెట్ అవడం అంటే సివియర్ హెడేక్, బాడీ పెయిన్స్ బాగా వచ్చిందనమాట. సో అందుకోసం అనేసి ఇంకా లేవలేకపోయాను. బికాజ్ ఎందుకంటే నేను లేచి తలస్నానం చేసి అవన్నీ చేసేసుకోవచ్చు, బట్ నాకు హెల్త్కి ఏదైనా అయ్యింది అంటే మాత్రం చేసేవాళ్ళు ఎవరు ఉండరు. ఈ ఇంట్లో మొత్తం అందరు సఫర్ అవ్వాలి, నా ఒక్కదానికి హెల్త్ బాగోకపోతే. అంటే ఇక్కడ నా మీనింగ్ ఏంటంటే, ఇంట్లో మన లేడీస్కి, మదర్స్కి ఏమన్నా అయిందంటే ద హోల్ ఫ్యామిలీ మొత్తం సఫర్ అవుతారనమాట. సో అందుకోసము రిస్క్ తీసుకోవద్దు. ఇవాళ కాకపోతే నెక్స్ట్ డే అన్నా చేసుకోవచ్చు, పర్వాలేదు అనుకుని కొంచెము లేట్గా లేచాను. లేట్గా అంటే మరీ 7-7:30కి ఏం కాదండి, 6-6:15 మధ్యలో లేచాను అనమాట. సో ఇంకొకటి ఏంటంటే, మా హస్బెండ్ అత్తయ్యని తీసుకుని పెన్షన్ తీసుకోవాలి అని చెప్పేసి ఊరు వెళ్ళారనమాట. సో దానికోసము ఇంకా హస్బెండ్ లేరు కదా, ఇంకా మళ్ళీ చెర్రీని స్కూల్కి పంపించాలి, లేట్ అయిపోతుంది, టైం సరిపోదేమో అని చాలా హడావిడిగా అన్నీ ప్రిపేర్ చేశాను. కర్రీ, ఆలు ఫ్రై చేశాను, రైస్ వండేసాను. తర్వాత అండ్ బ్రేక్ఫాస్ట్లోకి అయితే కోకోనట్ చట్నీ చేశాను అనమాట. పుట్నాలును కొబ్బరి వేయించి మిక్సీ పట్టాను అనమాట, పచ్చిమిర్చి అన్నీ వేసి. నెక్స్ట్ దోశల బ్యాటర్ అదంతా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. బట్ ఆ ముందు క్లిప్పింగ్లో మీరు చూసారు కదా, చెర్రీ అయితే చాలా క్రాంకీగా ఉన్నాడు అనమాట మార్నింగ్. అంటే ముందు రోజు నైట్ బాగా లేట్ అయిపోయింది పాపం, వాడికి నిద్రపోయేసరికి ఆల్మోస్ట్ 12 తర్వాత పడుకున్నాడు. అందుకోసము అనేసి ఇంకా వాడు మార్నింగ్ చాలా క్రాంకీగా ఉండి అసలు లేవలేకపోయాడు అనమాట. సరే కొంతసేపు పడుకుంటే సెట్ అవుతాడు కదా అని ఒక 1/2 అవర్ టు 45 మినిట్స్ వదిలేసాను అనమాట, ఆల్మోస్ట్ 45 మినిట్స్. బట్ వాడు 45 మినిట్స్ తర్వాత వెళ్ళి లేపుతుంటే వాడు అప్పుడు కూడా సేమ్ రియాక్షన్ అనమాట. నేను వెళ్ళను మమ్మీ, నాకు కళ్ళు బాగా ఇట్లా బరువుగా ఉన్నాయి, నేను పడుకుంటాను అనేసి. సర్లే అని చెప్పేసి ఇంక వదిలేసాను అనమాట. బికాజ్ ఆ నిద్ర సరిపోకుండా వాడు స్కూల్కి వెళ్తే అక్కడ కాన్సన్ట్రేట్ చేయలేడు, డల్గా కూర్చుని ఉంటాడు, ఏమీ చేయలేడు అనమాట. ఇంట్రెస్టింగ్గా వినలేడు, ఏది కూడా తను గ్రాస్ప్ చేయలేడు. ఎందుకు ఇంకా అనేసి వదిలేసాను అనమాట. ఇంకా సరే కొంచెం సేపు పడుకుంటావా అంటే పడుకుంటా మమ్మీ, నాకు బాగాలేదు అనేసి ఇంకా నిద్రపోయాడు అనమాట. సో కొంచెం సేపు పడుకుని లేచిన తర్వాత ఇంకా వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ చేశాను, దోశలు. నాకు దోశలు పల్చగా వేసుకుని తింటేనే దోశ తిన్న ఫీలింగ్ వస్తుందండి. నాకే కాదు, మా హస్బెండ్కి కూడా పల్చగా క్రిస్పీగా ఉండాలన్నమాట, కడక్ ఉండాలి దోశ, లేకపోతే అసలు తిన్న ఫీలింగే రాదు. చాలామంది దోశలు నేను అలాగ పల్చగా వేస్తే అవి దోశలు అంటారా, అది ఇది అనుకుంటారు. కానీ ఎవరిష్టం వాళ్ళది కదండి. ఒకరికి లావుగా ఉంటే ఇష్టం, ఒకరికి స్పాంజ్ దోశల్లాగా ఇష్టం. నాకు ఇట్లాగా కడక్గా ఉండాలి, పల్చగా ఉండాలి, అప్పుడే నాకు దోశ తిన్న సాటిస్ఫాక్షన్ అనమాట. అండ్ దోశలు అంత పల్చగా వేయడం కూడా ఒక ఆర్టే నిజంగా చెప్పాలి అంటే. అసలు నేను వేసే దోశలకైతే ఇట్లా రివర్స్ చేసి ఫ్లిప్ చేసి కాల్చాల్సిన అవసరమే ఉండదన్నమాట, అంత పల్చగా రుద్దుతాను దాన్ని. ఏం అతుక్కోదు, పాన్కి ఈజీగానే వచ్చేస్తుంది అనమాట నేను వేసే దోశలు. సో చూసారు కదా, చెర్రీ 1.5 దోశ తిన్నాడు, వదిలేశాడు. కిట్టు హాఫ్ దోశ తిని కిట్టు వదిలేశాడు. సో ఆ మిగిలిన దోశలు అవన్నీ ఏరుకొని నేను తిన్నాను అనమాట లాస్ట్లో. ఇంకా టైం 10:30 అయ్యేసరికి ఇంట్లో వర్క్స్ అన్నీ అయితే కంప్లీట్ చేసుకున్నాను. కంప్లీట్ చేసుకుని కొంచెము బయట చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయి చూసుకుందాం అనేసి వెళ్తున్నాను. పెద్ద వర్క్స్ కూడా ఏం కాదు, ఏంటంటే కిట్టుది ఐసోమెల్ వాడతాను కదా, సో అది తీసుకోవాలన్నమాట.
అయిపోయింది. ఎప్పుడు స్టాక్ పెట్టుకుంటాను రెడీ హ్యాండ్లో, బట్ పెట్టుకోలేదన్నమాట ఈసారి. సో ఇక్కడనే దగ్గరనే కదా తెచ్చుకుందాంలే అనేసి ఇంకా మెల్లగా బయలుదేరి వెళ్ళాను అనమాట. అఫ్కోర్స్ నార్మల్ మిల్క్ అయితే కొంచెం తాగుతున్నాడు కానీ, బట్ నేను ఎక్కువ రిస్క్ తీసుకోవడం నాకు ఇష్టం లేదనమాట. బికాస్ కొంచెం స్లోగా ఇంకా ఇంప్రూవ్మెంట్ వస్తుంది, ఇంకా అప్పుడే రాలేదు అనేసి డాక్టర్ అడ్వైస్ చేశారు. దానికోసం అని ఇంకా స్లోగా చేస్తున్నాను అనమాట. నేను వెళ్ళేటప్పుడు మీరు చూసుంటారు, ఇల్లంతా నీట్గా పెట్టుకుని వెళ్ళాను కదా. తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళు ఆడుకున్నప్పుడు చేసిన హంగామా అనమాట అది అంతా కూడా. కిచెన్లో ఉన్న గరెట్లు, గిన్నెలు, స్పూన్లు, గ్లాసులు అన్ని హాల్లోకి తీసుకొచ్చి కిట్టు అనమాట. చెర్రీ కొంచెము ఎదిగాడు కాబట్టి అవన్నీ ఏం పట్టించుకోవట్లేదు, బట్ కిట్టు అయితే స్టిల్ ఇంకా ఆ గిన్నెలు గరెట్లు అన్నీ తీసుకొచ్చి ఇంకా ఆడుతూనే ఉన్నాడు అనమాట. సో అది ఇంటి పరిస్థితి అయితే. సో ఇవైతే చూసారా, ఇక్కడ ఇవి ఏమంటారు వాటిని, శంఖం పూలు అనమాట. జనరల్గా శంఖం పూలు రేకల్లాగా ఉంటుంది కదా, కానీ ఇక్కడ మా ఇంటి దగ్గర ఉన్నది మాత్రం ముద్దగా ఉంటుంది అనమాట. అంటే కొంచెం అది రోజ్ బడ్ ఉంటుంది కదా లోపల, అట్లాంటి షేప్ వస్తుంది అనమాట అది. సో చెప్పాను కదా, కిచెన్లో ఉన్న ఐటమ్స్ అన్నీ కూడా నాకు హాల్లోనే దొరుకుతాయి అనమాట. అండ్ కమింగ్ టు చెర్రీ కొంచెము ల్యాప్టాప్ కొంచెం సేపు చూసుకుంటా మమ్మీ అన్నాడని చెర్రీకి కొంచెంసేపు వదిలేశాను. అండ్ కిట్టు అయితే షూ పాలిష్ తోటి చెప్పులు పాలిష్ చేసుకుంటున్నాడు అనమాట. ఇప్పుడు అంతే కదండి పిల్లలు, పెద్దవాళ్ళు ఏదన్నా చేసినప్పుడు చూస్తే ఆబ్వియస్లీ వాళ్ళు కూడా అది చేయడానికే ట్రై చేస్తారు కాబట్టి వాడు ఇంకా అదే పనిలో ఉన్నాడనమాట. అండ్ ఇంకా బెడ్షీట్లు అవి ఆరేసాను. బట్ నిన్న ఏమైందంటే ట్యూస్డే ఆఫ్టర్నూన్ సడన్గా వర్షం వచ్చేసింది, చాలా పెద్ద వర్షం వచ్చింది. ఎక్కువసేపు కూడా ఏం రాలేదు, అలాగని 15-20 మినిట్స్ వచ్చి ఆగిపోయింది. బట్ పడడం మాత్రం చాలా పెద్ద పెద్ద చినుకులు పడినాయి అనమాట గట్టిగా. అందుకనేసి ఇంకా బెడ్షీట్లు అవి మళ్ళీ తడిచిపోయినాయి కదా అని వదిలేసాను అనమాట. సో ఇంకా అవి ఇవాళ తీసి లోపల వేసేసాను ఆరిపోయిన వెంటనే. ఇవాళ కూడా క్లౌడీగానే ఉంది క్లైమేట్ అయితే. ఎక్కువ ఎండ రాలేదు, అలాగని వర్షము పడలేదు, బట్ ఇట్స్ క్లౌడీగానే ఉంది, పార్ట్లీ క్లౌడీగానే ఉందన్నమాట. మైక్ పోయిందని చెప్పాను కదా, సో ఆ మైకే టెస్ట్ చేసుకుంటున్నా అనమాట, వస్తుందా లేదా, పని చేస్తుందా లేదా అని. సో పర్వాలేదు, బెటరే, పని చేస్తుంది కొంచెము. హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట అది పని చేస్తుంది అనేసరికి. అండ్ ఇంకా నెక్స్ట్ ఆఫ్టర్నూన్ వచ్చేసి ఇక్కడ ఎదురుగుండా సత్యనారాయణ స్వామి వ్రతం అయితే, సో వెళ్ళి తీర్థప్రసాదాలు తీసుకుందాం కదా అని రెడీ అయ్యాను అనమాట. యాక్చువల్లీ ట్యూస్డే నైట్ ఏమో కేదారేశ్వర నోములు, కార్తీక మాసం నోములు ఉంటాయి కదా, అవి నోముకున్నారు. ట్యూస్డే నైట్ భోజనాలు కూడా అయినాయి. అండ్ ఇవాళ వెన్స్డే ఆఫ్టర్నూన్ వరకు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నారనమాట. సో అక్కడికి కూడా వెళ్ళేసి అటెండెన్స్ వేయించుకుని తీర్థప్రసాదాలు తీసుకుని ఇంటికైతే వచ్చేసాను. సో ఇంటికి వచ్చిన తర్వాత ఇచ్చిన ప్రసాదాలే సరిపోయినాయి అనమాట. పులిహోర, దద్దోజనము, స్వీట్, ఇంకా అదే పంచామృతము ఇవే ఉన్నాయి. ఇవి అన్నీ కొంచెం హెవీగా అనిపించినాయి అనమాట మాకు. అందుకని ఆఫ్టర్నూన్ లంచే చేయలేదు. మార్నింగ్ వండిన రైస్ వండినట్టే ఉందండి, అసలు నైట్ కూడా మాకు అదే సరిపోయిందనమాట. బికాజ్ ఇవన్నీ తినేసిన తర్వాత ఇంకా అది తినాలనిపించలేదు అన్నము, అందుకని ఇంకా తినలేకపోయాము. సో ఇంకా నైట్కి కూడా అదే సరిపోయింది. అండ్ టేబుల్ అంతా కూడా, ఆ టేబుల్ ఎందుకో నాకు ఫస్ట్ నుంచి కూడా చెర్రీయే క్లీన్ చేస్తాడండి. చిన్నగా ఉన్నప్పటి నుంచి కూడా క్లీన్ చెయ్యి ఏదన్నా చూపించి అంటే కనుక వాడు ఫస్ట్ ఆ టేబుల్నే క్లీన్ చేసుకుంటాడు. చిన్న మచ్చ పడినా కానీ వాడు ఏంటో ఆ తడి బట్ట తెచ్చేసుకుని టిష్యూస్, వెట్ వైప్స్ ఏవి దొరికితే అవి తెచ్చేసి తెగ తుడిచేసి క్లీన్ చేసేసుకుంటాడు అనమాట. ఐ డోంట్ నో వై. వాడికి ఆ టేబుల్లో నీట్గా ఉండాలి, అదొక్కటి మాత్రం. ఇంట్లో ఏ వస్తువు ఎట్లా ఉన్నా సరే వాడికి ఆ ఒక్క టేబుల్ మాత్రం చాలా నీట్గా పెట్టుకుంటాడు. సో పర్వాలేదు, పిల్లలకి ఇట్లాంటి చిన్న చిన్న పనులైతే వాళ్ళకి తెలియాలి, ఆ రెస్పాన్సిబిలిటీ కానీ చేసుకునే ఇది కానీ వాళ్ళకి తెలియాలి. కాబట్టి ఆ చిన్న చిన్నవి వాళ్ళు చేయగలిగినంతవి, వాళ్ళ బట్టలు వాళ్ళు ఫోల్డ్ చేసుకున్న తర్వాత వాళ్ళ కబోర్డ్స్లో వాళ్ళు పెట్టుకోవడం, ఇలాంటి చిన్న చిన్న వర్క్స్ అయితే చెప్తాను నేను. అసలు చెప్పకుండా అయితే మాత్రం పిల్లల్ని దయచేసి మీరు కూడా పెంచకండి. అండ్ ఇంకా నైట్ అయితే మా తమ్ముడు ఇంటికి వెళ్ళి వచ్చాడనమాట. సో మమ్మీ రొయ్యలు పంపించింది, ఇవి గోదావరి రొయ్యలు చిన్న చిన్నవి.
సో యాక్చువల్లీ మార్నింగ్ ఆలు ఫ్రై చేశాను కదా, అందులోనే ఇంకొక 4 దోసకాయ ముక్కలు వేసి, దోసకాయ ముక్కలు మగ్గిన తర్వాత రొయ్యలు కూడా వేసి అన్నీ కలిపి మగ్గిచ్చేసి ఉప్పు, కారం, పసుపు ఏంటిది మసాలా, కొంచెం చింతపండు పులుసు వేసి వండేస్తున్నాను అనమాట. కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇట్స్ గుడ్ కాంబినేషనే అదైతే. దోసకాయ, రొయ్యలు ఇవన్నీ గుడ్ కాంబినేషనే. సో ఏది వేస్ట్ చేయకుండా ఇదైతే సేల్ అయిపోతుంది కదా కర్రీ అన్నట్టు అలా చేశాను అనమాట. అండ్ నెక్స్ట్ మమ్మీ అయితే చెర్రీ కోసం అని అరిసెలు పంపించింది. చెర్రీకి నాకు అరిసెలు అంటే చాలా ఇష్టం అనమాట. అందరూ చేసినవి నచ్చవు, మళ్ళీ మా మమ్మీ అండ్ మా పెద్దమ్మ చేసినవి మాత్రం చాలా నచ్చుతాయి నాకు ఎందుకో. చెర్రీకి కూడా అంతే. మమ్మీ ఆర్ఎల్స్ మా పెద్దమ్మ గారు, మమ్మీ వాళ్ళ సిస్టర్ చేసినవంటే చాలా ఇష్టం అనమాట అరిసెలు. అండ్ కొన్ని మురుకులు కూడా చేసి పంపించారనమాట. సో దట్స్ ఇట్. ఇవాళ వ్లాగ్ అయితే ఇంతేనండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.